యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అసలు యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరింపబడ్డాడన్న మాట మనం భరించగలమా? సౌకర్యంగా ఉంది అసలు? ఆయనే కదా ఏమన్నా అంగీకరించింది, ఆయన అంగీకరించబట్టి. ఆయన భూమి మీదకి వచ్చాడు, మనందరి కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, చావునే చంపాడు, సజీవ వరకు తిరిగి లేచాడు, దర్జాగా మేఘం వచ్చింది తీసుకెళ్ళిపోయింది. ఆయన అడుగు పెట్టగానే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తుంటారు, ఒక రేంజ్లో ఉండుంటుంది. ఎంతకైనా తక్కువ ఎలా ఊహించగలం? కనుక రాశాడు యేసు ప్రభువు కూడా అంగీకరించబడ్డాడు. చూసే ఆయన అంగీకరించబడిపోవటం ఏంటి? ఆయన వద్దని ఆపే అంశాలే ఉంటాయి. నీవో నేనో ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆగి చెక్ చేస్తారు, కానీ ప్రధానమంత్రి వద్ద మర్యాద వేరు ఉంటుంది. రక్త వైద్యం ఎక్కడికక్కడ దారి చీలిపోయి పంపించేవలసిందే లోపలికి. ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వచ్చి ప్రధానమంత్రి రాగానే ఒకసారి చెక్ చేయాలని చెప్పంటే యేసు రక్త వైద్యం ఎట్లుంటుంది మూమెంట్? అందరూ వెళ్ళిపోతుంటే పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వారు ఎంట్రీ ఇస్తే కూడా ఆగమని ఒకసారి చెక్ చేసి ఓకే అన్నారంట. ఏందండి ఇది? నా వరకైతే అసలు ఆ భావన అడగల. ఓ ఏంది ఆయన అంగీకరింపబడు కాదు, ఆయన అంగీకరించను అని రేంజ్ చేస్తారు. దానికి ఆయన అంగీకరించబట్టమంటే